మాకు అసలు ఇక్కడ నివాస యోగ్యం కాదు. నీళ్ళు కలుషితం, కెమికల్ వాసన. అది ఎంత ప్రాబ్లం అవుతుంది లంగ్స్కి చెప్పాల్సిన పని లేదు. అది అందరికీ తెలిసిన విషయం. పొగ కనబడుతుంది కంటికి, వాసన తెలుస్తుంది. మాకు ఎంత దుర్భరంగా ఉన్నామంటే మెమరీ లాస్. పిల్లల్ని స్కూల్కి పంపించడానికి కూడా వాళ్ళు సరిగా నిద్రలు పోరు. లంగ్స్ ఇష్యూస్, కళ్ళు అయితే ఎప్పుడు రెడ్గా ఉంటాయి, మంటలు అని చెప్తూ ఉంటారు. దినమంతా కళ్ళు కడిగిపించినా సరే కళ్ళలో ఊసులు ఉంటాయి. ఇవన్నీ మేము ఫేస్ చేసే సమస్యలు. పెద్దవాళ్ళు ఉన్నారు, పిల్లలు ఉన్నారు. ఇప్పుడు మేము వచ్చి 2 సంవత్సరాలు అయింది. 2 సంవత్సరాల్లో మేము క్షీణించిపోయాము, ఆరోగ్యంగా క్షీణించిపోయాము. దీని నుంచి రికవరీ అవుతామన్న ఆశ కూడా మాలో లేదు. అధికారులు కంప్లైంట్ చేస్తారా? పొల్యూషన్ కంట్రోల్ బోర్డు కానీ వాళ్ళకి కంప్లైంట్స్ చేస్తారా అంటే వాళ్ళకి తెలియదా? ఇక్కడ చుట్టుపక్కల ఎవరు అధికారులు నివాసం చెయ్యట్లేదా? వాళ్ళకి వాసన రావట్లేదా? పొగ కనబడట్లేదా? మేము స్పందించే వరకు కూడా వాళ్ళు ఎందుకు వెయిట్ చేయాలి? అసలు యాక్షన్స్ తీసుకుంటే, ఈరోజు యాక్షన్ తీసుకుంటే నెక్స్ట్ డే ఆ తప్పు జరగదు. అక్టోబర్ 9న సివియర్గా వచ్చింది స్మెల్ అని చెప్పి కూడా 9 కాదు, రోజు వస్తుంది. 9 అనేది వాళ్ళు రికార్డ్ రాసుకునేది. ప్రతిరోజు వస్తుంది. వాటర్ కూడా సాయంత్రం 6 అయితే కనీసము పిల్లల్ని కాదు, తలుపు సందు విండో తలుపు కూడా తీయలేము, కొంచెం గ్యాప్ కూడా పెట్టలేము మేము. ఇది మా పరిస్థితి.